PR7 మీడియాకి స్వాగతం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. అయితే ఎన్నికల ముందు 144 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు నిజంగా ఈరోజు 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. అయితే గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆయన హామీలు 144 హామీల్లో ఆ రోజు యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇటీవల కాలంలో డిఎస్సి తీస్తే ఆ డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటాలో మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి అని అడ్డదారిన 15 లక్షల రూపాయలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. అదే రకంగా ప్రతి ఏటా రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు రైతులు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే రకంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చారు. అదే రకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి అన్నారు. ఆ ఉచిత బస్సు ప్రయాణం కేవలం మన జిల్లాలో లేకపోతే నియోజకవర్గంలో అని చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే రకంగా ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇలా 144 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర ప్రజల్ని నట్టేయటం ఉంచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు ఈ మేనిఫెస్టోను తగలబెడుతూ ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఎవరైతే మేలు చేసేటటువంటి పార్టీలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. మీరు అందరూ కూడా చూసారు, గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలు కూడా 100కి 100% నెరవేరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం కేవలం అధికారంలోకి రావడం కోసం మాత్రం అడ్డదారిన ఇటువంటి సూపర్ 6 సూపర్ 7లో హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించమని అడుగుతున్నాను. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి తలలు నరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.